ఫైనల్లీ వి రీచ్ శాటిలైట్ బస్ స్టాండ్. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి శాటిలైట్ బస్ స్టాప్ లో ఉన్నాము. మనం మెజెస్టిక్ వెళ్ళదు ఈ రోజు, ఎందుకంటే మన తమిళనాడు వెళ్లే బస్సులన్నీ ఇక్కడ శాటిలైట్ లో ఉంటాయి కాబట్టి. సో మనం వెళ్తున్నది వచ్చేసి తిరువన్నామలై, అదే మనము తెలుగులో శివయ్య టెంపుల్ ని అరుణాచలం అని పిలుచుకుంటాం కదా. సో మనం అరుణాచలం కి అయితే బయలుదేరాము. మన ముగ్గురు, మీ రాఘురోడు, వినోద్ కుమార్ అండ్ మన కొత్త టీం మెంబర్ నారాయణ. మన అకౌంట్స్, మన కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి చెందిన వ్యక్తి ఆయన వచ్చేసి. సో మీకు అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, అప్ టు డేట్ డీటెయిల్డ్ రివ్యూ, డీటెయిల్డ్ వీడియో ఇది. ఓకే, సో పూర్తిగా చూడండి, ఎంజాయ్ చేయండి, అండ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి, అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు సబ్స్క్రైబ్, ఒక్కొక్క వ్యక్తి సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన వెంటనే మాకు మోటివేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల మనం అయితే ముందుకు వెళ్తూ ఉంటాము. ఓకే, ప్రతి వారము మిస్ కాకుండా వీడియోలు వస్తుంటది. సో ఇప్పుడైతే మనము బస్ ఎక్కేద్దాం. అయ్యో రామా, మొబైల్ కూడా కింద పడేది. ఏం కాదు, మనం అంతా వివో మొబైల్ గట్టిగా ఉంటది, నో ప్రాబ్లం. గాయస్ ఇదే బస్ స్టాప్, శాటిలైట్ బస్ స్టాప్. ఇక్కడ టోటల్ అన్ని మైసూరు, కేరళ బస్సెస్ ఇవి. ఓకేనా, ఇటు సైడ్ తమిళనాడు బస్సులు ఉంటాయి. మీరు ఏ ఏరియాకి వెళ్తారని దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. స్టార్టింగ్ లో వచ్చేసి తమిళనాడు బస్సు ఉంటది, అండ్ ఇట్లా పోను కేరళ బస్సు అండ్ కర్ణాటక బస్సెస్ ఉంటది. సో మీరు ఏ బస్సు ఎక్కుతారో మీకు అడిగి తెలుసుకోండి. ఇక్కడ టీవీ ఉంటది, టీవీలో మీరు చూసి నిదానంగా ఎక్కండి. ఓకేనా గాయస్, గుడ్ మార్నింగ్. మనమైతే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడైతే మనము అరుణాచలం బస్ స్టాప్ లో ఉన్నాము. ఇక్కడే మన బస్సు వదిలేసి పార్కింగ్ లోకి వెళ్ళింది. మనమైతే దిగి ఇప్పుడు రాజగోపురం వైపు నడుచుకుంటూ వెళ్దాము, లేదా ఆటో దొరికితే మీరు ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఆటోలు ఉన్నాయి, ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి. 1 కిలోమీటర్ ఇక్కడ నుంచి జస్ట్ ఓన్లీ 1 కిలోమీటర్ అంతే. సో మనమైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోదామని డిసైడ్ అయినాము. ఆటో వెళ్దామా, నడుచుకుని వెళ్దామా? నడుచుకొని వెళ్ళిపోదాము. సో ప్రాక్టీస్ వార్మప్ అయినట్టు ఉంటుంది. అక్కడ వెళ్ళి మనము సో ఎక్కడ స్టే చేయాలి అనేది మీకు వివరంగా చూపిస్తాను. రాజగోపురం నుంచి స్ట్రైట్ వీధిలోనే ఉంటది మన తెలుగు వాళ్ళ ఆశ్రమము. అక్కడ మనకి లాకర్ ఫెసిలిటీ. గైస్, మన ఆంధ్ర వాళ్ళ సత్రం ఇది. రూమ్స్ ఉన్నాయి, హాల్స్ ఉన్నాయి విత్ లాకర్ అండ్ బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లోపల ఉంటది. మనమైతే వేరే చోట తీసుకున్నాము, బట్ బడ్జెట్ లో వెళ్లే వాళ్ళు అయితే ఇక్కడ నెంబర్ ఉంటది, ముందుగానే బుక్ చేసుకోండి. ఓకేనా గైస్, సో మన ముందు వెళ్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి గిరి ప్రదక్షిణ. నెక్స్ట్ రాజగోపురం మనది ముందు సైడ్. మనము ఇప్పుడు రాజగోపురం వైపు వెళ్తున్నాం బస్సు దిగి, ఎందుకంటే మనం అక్కడ మీకు చెప్పాం కదా రూమ్ చూపిస్తామని, మన ఆశ్రమం ఉంటుంది తెలుగు వాళ్ళకని. సో వీళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఫినిష్ చేసుకొని ఇది లాస్ట్. ఇంకా వాళ్ళు అక్కడ వెళ్తే వాళ్ళ ప్రదక్షిణ అయిపోతుంది. మహాదేవ్ గాయస్, మనమైతే రూమ్ తీసుకున్నాం కదా. సో రూమ్ అనేది నేను తర్వాత చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసాము. ఇప్పుడు మనము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళట్లేదు, గిరి ప్రదక్షిణ అనేది చేస్తున్నాము. ఓకే, సో ఈరోజు మన టీం వచ్చేసి నేను, మీ రాఘురోడ్ని, వినోద్ అన్న, నారాయణ అండ్ న్యూ టీమ్ మెంబర్ శిరీష. సో టీం వచ్చేసి మనకి ఇక్కడే పరిచయం అయ్యారు. సో మేము రూమ్స్ వెతుకుతున్నాము, ఆమె రూమ్స్ వెతుకుతున్నారు కదా. సో ఆ టైంలో పరిచయం అయ్యారు. ఓకే, మన తెలుగు వాళ్ళే, వైజాగ్ వాళ్ళు. సో అలాగా మనము అందరూ నలుగురు కలిసి గిరివలం అదే గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ముందు చూసుకుంటే రాజగోపురం ఉంది, అక్కడ జూమ్ వద్దు, ఫోటోలో పెడదాం. ఓకే, రాజగోపురం ఉంది, అక్కడ మనము రిచువల్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసి కర్పూరం అంటించి. సో ఫస్ట్ అయితే కొన్ని దేవస్థానాలు ఉంటాయి. సో ఫస్ట్ మనం దాన్ని దర్శించుకొని తర్వాత మనము ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా, యాక్చువల్లీ చాలా లేట్ చేసాం గాయస్, ఆల్రెడీ ఇప్పుడు 7:30 అవుతుంది. సో ఈ పాటికి మనం హాఫ్ వే వెళ్ళాల్సి ఉంది, బట్ లేట్ అయిపోయింది, రూమ్స్ దొరకలేదు. ఓకేనా గాయస్, మీరు చూస్తున్నది రాజగోపురము ఈస్ట్ సైడ్ మెయిన్ గోపురము, మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ వచ్చేసి కర్పూరం అని వెలిగించి అక్కడ మనము స్టార్ట్ చేయాలన్నమాట గిరి ప్రదక్షిణము. ఇటువైపు స్టార్ట్ చేయాలి. అంతకంటే ముందు మనము, ఓకేనా, అంతకంటే ముందు భూతనారాయణ స్వామిని, క్షేత్ర పాలకుడిని దర్శించుకోవాలి. తర్వాత పక్కనే ఉన్న జంట వినాయకుల్ని దర్శించుకొని అన్నామలై, ఉన్నామలై అనే అమ్మవారి దేవస్థానం ఇక్కడే. సో ఇక్కడ ప్రార్థించుకొని మనం బయలుదేరాలి అనమాట. ఓకేనా గాయస్, పర్వతాన్ని చూసారా, అద్భుతం కదా. పర్వతం మీద అలా అలా మేఘాలు వెళ్తుంటే ఏమీ లేదు, స్వర్గానికి వచ్చినట్టుంది గాయస్, మీరు నమ్మరు లిటరలీ. ఓకే, స్వర్గంలో ఉన్నట్టుంది. స్వర్గంలో ఏంటి, స్వర్గమే ఇది. ఓకే, మనం ఇప్పుడు వచ్చే ముందర భూతనారాయణ స్వామిని దర్శించుకోనికి వచ్చాము. అలాగే వెళ్తూ ఉంటే పర్వతాన్ని చూసి ఆగిపోయాము ఇక్కడే. సో ఇటు సైడ్ వెళ్తే రాజగోపురంకి మెయిన్ ఎంట్రన్స్, మనం ఇటు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. ఎలా ఉంది కమెంట్ చేయండి గాయస్, కమెంట్ చేయండి
గాయస్ మనమైతే ఇప్పుడు శ్రీ భూతనారాయణ స్వామి దేవాలయానికి అయితే చేరుకున్నాము. మనమైతే లోపలికి వెళ్దాం గాయస్. సో గైస్ మనమైతే జంట వినాయకుడి దగ్గరకు వచ్చాము. బట్ అభిషేకం జరుగుతుంది లోపల. సో మనమైతే ఇక్కడ నుంచి నేను మొక్కుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? సో గైస్ మనమైతే ఇప్పుడు జంట వినాయకుడిని కూడా దర్శించుకున్నాం కదా. సో ఇటువైపు మళ్ళీ అటు సైడ్ జంట వినాయకుడు మళ్ళీ ఇట్లా రావాలి. మనం గోపురం సైడ్కి వస్తే ఇక్కడ అమ్మవారి దేవస్థానం ఉంటుంది. సో ఇక్కడ ముగించుకొని ప్రసాదాలు పంచుతున్నారు గైస్. మార్నింగ్ ఏనా, ఇది మెయిన్ గోపురం, రాజగోపురము. మనం అప్పుడే దూరం నుంచి చూసాం కదా. ఇది వచ్చేసి దగ్గర వ్యూ అనమాట. ఎలా అనిపిస్తుంది? మెయిన్ గోపురం గాయస్. మెయిన్ గోపురం గాయస్. సో ఇది హైట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 220 ఫీట్స్ వరకు ఉంది హైట్. సో గోపురం దగ్గరకు వచ్చాము. దూరం నుంచి అయితే మనకి హైట్ తెలియలేదు కదా కరెక్ట్ గా. ఇప్పుడైతే చూడండి మామూలుగా లేదు హైట్ అయితే. ఓకే, హైట్ చూడండి గాయస్. ఇలా నేను టోటల్ ఒక 90 డిగ్రీస్ లేపాను మొబైల్ని. 90 డిగ్రీస్ ఎక్కువ ఇలా పైకి ఎత్తుంటాను. సో అంత హైట్ ఉంది. సూపర్ ఉంది గాయస్. సూపర్ గాయస్. మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము కర్పూరం అంటించేసి. గాయస్ ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం, గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడైతే భూతనారాయణ స్వామి, జంట వినాయకుడు, ఇక్కడ అన్నామలై ఎవరు దర్శనం చేసుకొని కర్పూరం అంటించి మనమైతే స్టార్ట్ అవుతున్నాము. సో మన టీం మెంబర్స్ ఇంకా కర్పూరం అంటిస్తూ వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నారు. సో మనమైతే ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో గైస్ మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఇటు సైడ్ గోపురం నుంచి ఇట్లా లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, ఈరోజు రష్ అయితే చాలా ఉంది గైస్. సండే అనేసి రష్ చాలా ఉంది. పర్లేదు, వీ కెన్ మేనేజ్. ఓకే, ఫస్ట్ మనము దర్శించుకోవాల్సింది ఇప్పుడు గిరిప్రదక్షిణ స్టార్ట్ అయినాక ఇంద్రలింగం. ఓకేనా? సో ఇంద్రుడు వచ్చేసి అధిపతి కదా. సో ఆయన అయితే ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించాడు దేవుణ్ణి. ఓకేనా? అందుకే ఇంద్రలింగంగా పిలువబడుతుంది. సో మనకి అది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, మనము ఇప్పుడు చూసుకుందాం. ఓకే, బట్ మనమైతే జాగ్రత్తగా చూస్తూ వెళ్ళాలి. ఓకేనా? సో కొంచెం మిస్ అయినా మనము వెళ్ళిపోతాము, వెనక్కి రాకూడదు. కాబట్టి మిస్ అవుతాం. అన్ని లింగాల్ని మనం దర్శించుకుంటేనే పూర్తి అయినట్టు. ఓకే, ఉన్నామలై అవరు వాళ్ళ టెంపుల్ ఇది. ఓకే, ట్రాఫిక్ అయితే చాలా ఉంది గైస్. సో జాగ్రత్తగా వెళ్ళాలి మొబైల్ క్యారీ చేసేటప్పుడు కెమెరాని. గైస్ మనమైతే ఫస్ట్ లింగం ఇంద్రలింగం దగ్గరికి అయితే చేరుకున్నాము. లోపలికి వెళ్ళి దర్శించుకుందాము. మనమైతే మార్నింగ్ లేదా నైట్ టైం వస్తే దేవస్థానాన్ని క్లోజ్ చేసి ఉంటారు. ఇప్పుడైతే మార్నింగ్ అయింది కాబట్టి అందరూ వెళ్ళి వస్తున్నారు లోపలికి. సో మనం కూడా వెళ్ళి దర్శించుకుందాం. అలాగే మీరు మాతో పాటు దర్శించుకోండి ఇంద్రలింగాన్ని. ఫోటో. సో గైస్ ఇలా ఉంటుంది లోపలికి. ఓకే, డౌన్ దిగినట్టు ఉంటుంది. లోపల ఉన్నారు స్వామివారు. ఓకేనా? నేను ఫోటో ద్వారా చూపిస్తాను. గైస్ మనమైతే మొబైల్లో యాప్ వాడుతున్నాము, గిరివలం యాప్ అనేసి. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈజీగా ఉంటుంది. ప్రతిసారి ఎవరినో ఒకరిని అడిగే పని ఉండదు అనమాట. సో ఇలా మ్యాప్ చూపిస్తూ ఉంటుంది మీ లొకేషన్ ఆన్ చేసుకుంటే. మనమైతే నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. సో మనకి యాప్ ఉండడం వల్ల చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో గైస్ రోడ్లో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనం వెళ్ళే అడుగున ప్రతి ఒక్క చోట్లోనూ టెంపుల్స్ అనేది ఉంటుంది. ఓకేనా? మీకు వీలుంటే ప్రతి ఒక్క టెంపుల్ని విజిట్ చేసి వెళ్ళండి. సో గాయస్ మనం ఇప్పుడైతే అగ్ని తీర్థం దగ్గర ఉన్నాము. సో స్వామివారి వెనకాల కోనేరు ఉంటుంది. సో ఆ కోనేరుని అగ్ని తీర్థంగా ఇక్కడ వాళ్ళు పిలుస్తారనమాట. స్వామివారికి ఆపోజిట్ లోనే గణపతి స్వామి ఉంటారు. ఓకే, మహాగణపతి. సో గైస్ ఈయన మహాగణపతి స్వామి. ఓకే గైస్ ఇప్పుడైతే మనము రెండవ లింగము శ్రీ అగ్నిలింగం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఓకే, సో మనం ఇంకా 12 కిలోమీటర్స్ అనేది నడవాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే మనము ఇలా రైట్ సైడ్ వెళ్ళి దర్శించుకోవాలి. ఓకే, అగ్నిలింగాన్ని దర్శించుకుందామా గైస్? సో మనం ఇప్పుడైతే వెనకాల బోర్డు చూసుకున్నాం కదా, బోర్డు నుంచి రైట్ సైడ్ స్ట్రీట్ లోపలికి రావాలి. సో స్ట్రీట్ లోపలికి వస్తే ఇక్కడ అగ్నిలింగం అనేది మీకు దర్శనం ఇస్తారు. ఓకేనా? సో లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి మనం ఇక్కడ అనమాట. సో ఆటో ఎందుకు ఉన్నాయంటే ఆటోలో మనము గిరి ప్రదక్షిణ చేయొచ్చు, బట్ అదైతే నాకు తెలిసి కరెక్ట్ కాదు. సో దానివల్ల మనం అయితే నడుచుకొని గిరి ప్రదక్షిణ చేద్దాం. సో
మనమైతే లోపలికి కెమెరా అలౌ చేయలేదు, సో బయట నుంచి నేను తీసి చూపిస్తున్నాను. రోడ్ లో చిన్న గుర్రం ఒకటి పెద్ద గుర్రం ఒకటి తప్పిపోయి వెళ్తున్నాయి. ఓకే, సో ఇట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే శ్రీ శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం ఉంది. సో మీకైతే టైం ఉన్నట్లయితే వెళ్ళి ఒకసారి దర్శించుకోరండి. ఓకేనా, చాలా బాగుంటది, చాలా ప్రశాంతంగా ఉంటది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి డైలీ వెళ్తారు. ఓకే, మనమైతే ఇది అంతా ప్రదక్షిణం ఫినిష్ చేసుకొని తర్వాత వెళ్దాం. తాత స్టైల్ అయితే మామూలుగా లేదు. ఈ ఎండలకి తాత స్టైల్ అయితే మామూలుగా లేదు. స్పెట్స్ పెట్టారు, ఇంకా మనమే పెట్టలేదు. ఏమంటే ఎండ రాలేదని పెట్టలేదు అనమాట స్పెట్స్. బట్ మనమైతే దేవుడు దీంట్లో వెళ్తున్నాం కాబట్టి అనవసరం అనిపించింది. బట్ ఎండ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము కదా, సో అప్పుడు వాడాల్సిందే. ఓకే, సో ఇప్పటికైతే మనము దాదాపు ఒక 2.5 కిలోమీటర్స్ అయితే ఫినిష్ చేసాం గైస్. సో మనకి ఇంకా 12.20 కిలోమీటర్స్ అనేది ముందుకు వెళ్ళాలి. ఓకేనా, అంటే 2 లింగాలను అయితే దర్శించుకున్నాము, ఇంద్రలింగం అండ్ అగ్నిలింగం. ఓకే, దక్షిణామూర్తి స్వామి వారి దేవస్థానంలో అయితే ఉన్నాము. ఓకే, దర్శించుకొని ముందుకెళ్దాం. గాయస్ ఇప్పుడైతే మనము శ్రీ రమణ మహర్షి స్వామి వారి ఆశ్రమం దగ్గర అయితే ఉన్నాము. సో మీరు టైం ఉంటే లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడైతే బాగుంటది ప్లేస్, లోపల ట్రెక్కింగ్ కూడా ఉంటది. ఓకే, ఇప్పుడైతే మనము ఫస్ట్ మన గిరివలాన్ని పూర్తి చేద్దాం. సో గాయస్ ఇప్పుడైతే మనము 3వ లింగం యమలింగం దగ్గరకు అయితే చేరుకున్నాము. మనకి ఇంకా 10.40 కిలోమీటర్స్ అనేది ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, అగ్నిలింగం మాత్రం రైట్ సైడ్ వస్తుంది. సో మనం రైట్ సైడ్ వస్తున్నాం ఇంకా. ఓకే, అండ్ నడిచేటప్పుడు ఎందుకైనా మంచిది రైట్ సైడ్ నడవడమే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే మనకి తెలుస్తుంది కదా మన ముందు వచ్చే వెహికల్స్, సో దాన్ని బట్టి మనము వెళ్ళొచ్చు. ఓకే, మనమైతే ఇప్పుడు తిరుక్కుందాం. వినోదనా లెఫ్ట్ రండి, చూడండి ఎంత స్పీడ్ వస్తున్నారో బైక్స్ లో. ఎలా ఉంది గైస్ టెంపుల్, బాగుందా? సో చూసుకొని దాటండి. ఓకే అన్నమాట. ఇప్పుడు మనం చేరుకున్నది యమలింగం దగ్గరికి. ఓకే, కెమెరా అయితే అలో ఉండదు లోపలికి, సో ఇక్కడ ఎండ్ చేస్తున్నాం గైస్. మనం ఇప్పుడు వచ్చేసి నైరుతి లింగం దగ్గర ఉన్నాము. అంటే ఇంకా 850 మీటర్స్ ఉంది ముందుకి. ఓకే, సో అటు సైడ్ వెళ్ళాలి నైరుతి లింగానికి. మనమైతే ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాము. సో మన వెనక నారాయణ ఏనాಗ್ತಿದೆ ಸುಸ್ತಾಗ್ತಿಲ್ವಾ? సో గైస్ మనకి సుస్తు అనేది అనిపించట్లేదు. మనము పరమశివుడి మీద భారం వేసి ఓకే ఆయన్ని ధ్యానిస్తూ జపిస్తూ వెళ్ళిపోతున్నాం ముందరికి. ఓకేనా, సో చాలా బాగుంది. అంటే రోడ్స్ ఈ రోజు ఆయన పరమశివుడు మనం వచ్చింది ఫస్ట్ టైం ఆయన్ని దర్శించుకోవడానికి కాబట్టి మన కోసము క్లైమేట్ ని కూడా ఆయన చల్లార్చాడు. అంటే సమ్మర్ కదా, హాట్ సమ్మర్. తమిళనాడులో మీకు తెలిసిందే ఎంత సమ్మర్ ఉంటుందని, కానీ అలాంటి సమ్మర్ కూడా ఈ రోజు చాలా బాగా ఉంది, చల్లగా ఉంది. కాబట్టి మీరే చూడండి. ఓకేనా, ఇప్పుడు టైం అయితే దాదాపు ఒక 9:30 పైన అవుతుంది. చూడండి 9:24 టైం అయితే మార్నింగ్. సో ఈ పాటికి ఎంత ఎండ ఉంటుంది మీకే తెలుసు కదా. బట్ ఈ రోజు అయితే అంత ఎండ లేదు, బట్ చల్లగా ఉంది. అదైతే మెచ్చుకోవచ్చు. హ్యాపీ. ఓకే గైస్ ఇప్పుడైతే మనము నెక్స్ట్ దర్శించుకోబోయేది నైరుతి లింగం. మనం ఇప్పుడైతే అక్కడ ఉన్నాం. మన లొకేషన్ మార్క్ జస్ట్ 5 కిలోమీటర్స్ మాత్రమే నడిచాము 14 కిలోమీటర్స్ లో. సో ఇంకా మనము నెక్స్ట్ వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అండ్ ఈశాన్యలింగం మనం ఫినిష్ చేసుకుంటే అయిపోయినట్టు అనమాట. గైస్ మనమైతే ఇప్పుడు రీచ్ అయ్యాము. ఎక్కడికి? నైరుతి లింగం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. మనకి రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ లో ఉంటది. అక్కడ కార్లు అన్ని వెళ్తున్నాయి కదా, అలా అన్నమాట. మనం ముందరికి వెళ్ళి చూసుకుందాం. సో గైస్ ఇప్పుడైతే మనము నైరుతి లింగం దగ్గరకు ఉన్నాం కదా, సో ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. సో అకార్డింగ్ టు బోర్డ్. ఓకే, సో ఇలా లోపలికి వెళ్ళాలి. సో మనం ఇప్పటిదాకా దర్శించుకున్న 8 లింగాలలో సో ఈ లింగంకి వెళ్ళే దారి అయితే కొంచెం చాలా బాగుంది. అంటే చాలా వెడల్పుగా ఉంది. సో లోపలికి అయితే వెళ్ళాలి. ఓకేనా, సో అక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట మనమైతే. సో ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది. కార్లో వచ్చే వాళ్ళు కార్లో వస్తారు, ఆటో కూడా తీసుకొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మనము ఎప్పుడు కూడా వాక్ అయితే ప్రిఫర్ చేస్తాం అనమాట. ఇదే అనమాట. ఇక్కడ మనము లోపలికైతే ఎంట్రీ ఇక్కడ నుంచి వెళ్తాం అనమాట. బట్ లోపలైతే ఎక్కడ కూడా వీడియోలు తీయకూడదు. సో ఇక్కడే రాశారు చూసారా, ఫోటోలు మరియు వీడియోలు తీయవద్దు. డోంట్ టేక్ ఫోటోస్ అండ్ వీడియోస్. సో వీ విల్ రెస్పెక్ట్ గైస్. మనము నైరుతి లింగం దర్శించుకున్నాం కదా, సో వెనకాల మంచి పెయింటింగ్ అయితే వేశారు. సో ఇక్కడ ఉన్న పెయింటింగ్ అయితే సో రియలిస్టిక్ గా ఉంది కదా. సో చాలా అద్భుతంగా అయితే వేశారు. ఎలా ఉంది కామెంట్ చేయండి గైస్. సో గైస్ మనమైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ నైరుతి లింగాన్ని కూడా మనం దర్శించుకున్నాం కాబట్టి
నెక్స్ట్ మనము మళ్ళీ ముందుకు వెళ్దాం. ఓకే, సో గైస్ మనమైతే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాము నైరుతి లింగం నుంచి. మళ్ళీ ముందుకు సాగాలి. ఓకేనా? సో మనకి ఇప్పుడు యాప్ లో కూడా నెక్స్ట్ డెస్టినేషన్ అంటే నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తుంది. వరుణ లింగం 5వ లింగం ఇది. సో మనకి నైరుతి లింగం నుంచి 1.7 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా? సో చాలా డీటెయిల్ గా ఉంటది యాప్ లో. సో మనము వెళ్ళేది ప్రతి ఒక్కటి వేతో సహా చూపిస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది మాకైతే. ఫస్ట్ టైం వచ్చాను కదా నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కదా. సో నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది గిరివలం చేయడానికి. ఓకే, ఎక్కడ లింగాలు ఏ సైడ్ ఉన్నాయి ఏమని మనకు తెలియదు కదా. బోర్డ్స్ అన్ని తమిళ్లో రాసుంటారు మాక్సిమం. అయితే మనం తెలుగు వాళ్ళం కానివ్వండి, కన్నడ వాళ్ళం కానివ్వండి, అన్న తెలుగు వాడే కానీ కన్నడ కాబట్టి కన్నడ గైస్ అంటున్నారు చూడండి, తెలుగు కన్నడ రెండు ఆయన. సో గైస్ మనం ఆంధీ వేలో చూసుకున్నట్లయితే రైట్ సైడ్ శ్రీ భద్రకాళి అమ్మన్ నవలింగం ఓకేనా దేవుడు ఉంటారు. సో వెళ్ళి దర్శించుకొని రండి. ఓకే, సో గైస్ మనం ఇప్పుడైతే ఓకే తిరునీర్ అన్నామలై టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఓకే, ఎలా ఉంది కమెంట్ చేయండి, దర్శించుకోండి. సో గైస్ మనం అక్కడ స్వామివారిని దర్శించుకున్న వెంటనే పక్కనే తిరునేర్ ఉన్నామలై అమ్మన్ టెంపుల్ ఉంటది. అంటే అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇక్కడ పక్కన అయ్యవారి టెంపుల్ ఉంటది, స్వామివారి టెంపుల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అమ్మవారి టెంపుల్ ఉంటది, వెళ్ళి దర్శించుకుందాం. గైస్ మనమైతే అమ్మవారిని దర్శించుకున్న వెంటనే అద్భుతమైన సీనరీ, బాతింగ్ ఏరియా ఇది. సో గురువులు అంటే వీళ్ళు ఉంటారు కదా, ఏమంటారు అఘోరీలు, కాషాయం వేసుకునే ధరించే వాళ్ళు. సో వాళ్ళైతే ఇక్కడ స్నానం చేస్తున్నారు. సో వాళ్ళకైతే ఇదే చోటు అయితే వాళ్ళకి ఫేవరెట్ స్పాట్ ఉంటది, ఎందుకంటే దేవస్థానం వెనకాలే కాబట్టి. సో మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సో ఏ మాత్రమో శక్తి ఏంటి నీరసం రాకుండా అన్న అయితే స్ట్రైట్ వస్తూనే ఉన్నాడు. మరి నారాయణ మాత్రము నీళ్ళు తాగేసాడు, బాటిల్ పెట్టుకున్నాడు దొంగ వెనకాల నవ్వుతున్నాడు చూడండి ఇక్కడ బాటిల్. మనమైతే ఇంతవరకు ఇంకా తాగలేదు, బట్ ట్రై చేద్దాము మాక్సిమం అలానే వెళ్ళడానికి. బట్ ఎంతసేపు మన వల్ల అవుతుందో అంతసేపు అయితే మనము వెళ్దాము. ఓకేనా? వితౌట్ డ్రింకింగ్ అండ్ సిట్టింగ్. గాయస్ ఇప్పుడైతే ఈ రోజు మనము ఆంధీ వేలో వెళ్తుంటే జింకలు కనిపించాయి గాయస్. జింకలు ఆ రోజు లాస్ట్ వీక్ మీకు జూలో వీడియో పెట్టాను కదా, జింకలు అక్కడ కనిపించలేదు మీకు స్పాటెడ్ డియర్. ఇప్పుడైతే ఇక్కడ మన ముందరే ఉంది, చూసుకోండి. ఎంత బాగుంది కదా, అదృష్టం లాగా. ఓకే, మనము ఆ రోజు మనకి ఇది చాలా దూరంలో కనిపించింది, ఇప్పుడైతే ఇక్కడ పక్కనే ఉంది. వావ్, సూపర్ గాయస్, ఫెంటాస్టిక్. గాయస్ మనమైతే ఇప్పుడు సూర్యలింగం దగ్గర అయితే ఉన్నాము. సో బయట నుంచినే దర్శించుకోవాలి, లోపలికి వెళ్ళడానికి దారి అయితే లేదు. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే గాయస్ మనమైతే ఇప్పుడు వరుణలింగం దగ్గర అయితే ఉన్నాము. సో ఇటు సైడ్ అన్నమాట కనిపిస్తుంది దేవస్థానము. సో లాస్ట్ టైం ఇష్యూ చేసుకున్నాం కదా మనం లోపల రికార్డ్ చేసి. సో ఇప్పుడైతే ఇక్కడే ఆపేస్తాను రికార్డింగ్. ఓకే, అవుట్ సైడ్ కాంపౌండ్ అవుట్ సైడ్ నుంచినే ఆపేస్తాను అనమాట రికార్డింగ్. సో ఇది అనమాట. అవును గాయస్, దిస్ అద్భుతం, విచిత్రంగా ఉంది కదా. సో టెక్నాలజీని మామూలుగా వాడట్లేదు. ఓకే, సో కాలు నొప్పులు మామూలుగా ఉండదు కదా. ఇప్పుడైతే మనము ఒక హాఫ్ దారికి అయితే వచ్చాము. కాలు నొప్పులు అయితే మామూలుగా లేదు. కాలు నొప్పులు ఉంటది కదా, మసాజ్ సెంటర్ అయితే ఓపెన్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ మాక్సిమం ఒక 100 తీసుకుంటారో 200 తీస్తారో తెలియదు, బట్ బిజినెస్ అయితే బాగా సాగిస్తున్నారు. ఎందుకంటే మాక్సిమం అందరూ ట్రై చేస్తారు. ఓకే, మన బాయ్స్ అయితే ఎక్కువగా ట్రై చేయము. ఓకే, కొంతమంది ట్రై చేస్తారు, అది వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఓకే గైస్ మనమైతే ఇప్పుడు వాయులింగం దగ్గర అయితే ఉన్నాము. ఓకే, సో మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. కానీ లోపలైతే మనకు అలా ఉండదు కాబట్టి బయట నుంచినే చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇదొక ప్రాబ్లం ఉందన్నమాట. గైస్ మనమైతే ఇప్పుడు చంద్రలింగం దగ్గరకు వచ్చాము. సో ఇంకా 4.80 కిలోమీటర్స్ అయితే ఉంది, మనము ఇంకా ముందుకు వెళ్ళాల్సినది. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ ఉందన్నమాట. ఓకేనా, చంద్రలింగం చూసుకుందామా వెళ్ళి మరి. సో గైస్ చెమటకైతే తడిచి ముద్దయిపోయాము, బ్యాగ్ వేసుకున్నాం కదా. సో ఇదంతా మొత్తం తడిచిపోయింది. అండ్ నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్టు సో మన వాళ్ళు ఎంత వీలైతే అంతసేపు వితౌట్ వాటర్ అండ్ ఫుడ్ వెళ్దాం అనుకున్నాను. సో తర్వాత ఎండకి చాలా కష్టం అనిపించి సో వాటర్ అయితే తాగేశాను. సో అది మనం అంటే జస్ట్ టెస్టింగ్ కోసం అనుకున్నాను ఎంత దూరం అయితే వెళ్ళగలమని. బట్ హీట్ అయితే చాలా విపరీతంగా ఉంది. గైస్ కాళ్ళు అయితే మాకు మొత్తం పోయాయి, పాపం మాకు వైట్ మీదే వస్తుంది. వైట్ అయితే మనకి రన్నింగ్ రైజ్ చూడండి మరి మా కష్టం.
అంటే కష్టం కాదు, ఇది మాకు ఇష్టంతో వస్తున్నాం కదా, ఆయన భగవంతుడి మీద ఇష్టంతో. సో నో ప్రాబ్లం. ఓకే, సో మనకైతే మన టీంకి కొత్త మెంబర్ అయితే మంచి మెంబర్ దొరికారు. చాలా హార్ట్ ఉంది గాయస్. అక్కడ చూడండి మేము ఎక్కడ ఉన్నాము, ఈడు ఎక్కడ పోతున్నాడు ఈ అబ్బాయి. పరిగెడుతున్నాడు అర్జెంట్ గా. అబ్బాయి పరిగెడుతున్నాడు గాయస్. మా ముఖం చూడండి, చెమట కారిపోయి కుంకుమ బొట్లన్నీ కిందకు వచ్చేస్తున్నాయి. మరి తుడుచుకోవాలి. ఇంకేం ముందర ఇంకేం నెక్స్ట్ 2 లింగాలు అంతే గాయస్ ఉన్నది పెండింగ్. కుబేర లింగము, ఈశాన్య లింగము. సో ఫినిష్ చేసుకుంటే అయిపోయినట్టు. తర్వాత మోక్ష మార్గంలో మనము ట్రై చేద్దాం. ఓకే, కాళ్ళు కాలిపోతున్నాయి అబ్బాయికి. పరిగెడుతున్నారు వీళ్ళిద్దరు అయితే గాయస్. అటు సైడ్ ఎండలో పరిగెడుతున్నారు, ఇటు సైడ్ రాకుండా. అక్కడ చూడండి వాడు ఏం చేస్తున్నాడు, పరిగెడుతున్నాడు. మరి పర్వతం చూడండి. ఓకే, సో చాలా హైట్ కనిపిస్తుంది రియాలిటీలో చూస్తుంటే. కెమెరాలో మరి ఎలా కనిపిస్తుందో నాకైతే క్లారిటీగా తెలియట్లేదు. సో మనమైతే ఇప్పుడు కుబేరలింగం వద్దకైతే వచ్చేసాము. కుబేరలింగం, సో ఇక్కడ తమిళ్లో కుబేరా అంటారు. కుబేరలింగం. సో ఇలా మెయిన్ ఎంట్రన్స్ అన్నది. ఓకే, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. గైస్ మనమైతే ఇప్పుడు మోక్ష మార్గం దగ్గరికి వచ్చాము. చెప్పండి అన్న. మోక్ష మార్గం నారాయణ్, యూ టెల్ ఇంకా ఉండాల్సినాడు. యూ టెల్ మీ. Nothing much. అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అని. యాక్చువల్లీ బేసిక్లీ ఇట్స్ రిలేటెడ్ మై టాటూ అన్నమాట. జనాలు ఎలా వస్తున్నారు చూడండి. ఇదే మోక్ష మార్గం అంటారు. చూడండి, ఒక్కొక్కరు వస్తున్నారు. చాలా రేస్ ఉంది, క్యూ ఉంది గాయస్. సో గైస్ మనమైతే లైన్ లో మనము ట్రై చేయబోతున్నాం మోక్ష మార్గాన్ని. ట్రై చేయడం కాదు, లోపల నుంచి రాగలమా అన్న వెయిటింగ్. సో అన్నకు కూడా ధైర్యం వచ్చింది, వేరే ఎవరో వచ్చేసారు ఆయన కంటే డబుల్ సైజ్ ఉన్న వాళ్ళు. సో మీకైతే ఇప్పుడు ధైర్యం వచ్చింది. I can come full easy. Think, you know. అనుకున్నవారు అల్లే. ఓకే ఓకే. ఈ ఫోన్ Come on, you can do it. ఈశ్వరుడు కనబడ్డాడా? కింద అమ్మాయి. అందరికి అయిపోయిందా మీది? గైస్ మోక్ష మార్గం నుంచి బయట వచ్చి మేడం ఇప్పుడే కూర్చుంటున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూర్చోలేదు, మంచి లేదు. మంచి ఫస్ట్ టైం ఇప్పుడు సోడా తాగుతున్నారు. సో ఫస్ట్ టైం మనకి ఈ రోజు కనిపించిన మన టీంలో జాయిన్ అయ్యారు కదా. సో మనం అయితే నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నాము. సో అలా ఫ్రీ షెడ్యూల్ చూసుకొని మన వీడియోలో జాయిన్ అవుతారు. ఓకే గైస్, మనమైతే ఫైనలీ ఈశాన్య లింగానికి అయితే రీచ్ అయిపోయాము. మనకి ఇంకా 2 కిలోమీటర్స్ మాత్రమే గిరివలం అయితే పెండింగ్ ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మనము లోపలికి వెళ్తున్నాము. బట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పనా, మనము గిరివలం చేసేంత వరకు అంటే లాస్ట్ మోక్ష మార్గం నుంచి హెవీ ఎండ అనేది మనకు కనిపించింది. తర్వాత ఇప్పుడైతే కూల్ అయిపోయింది క్లైమేట్. మా వల్ల అస్సలు లిటరలీ నడవడం కావట్లేదు. సో దేవుడు ఏంటంటే ఇలా కూల్ క్లైమేట్ అనేది మనకి ఏర్పాటు చేసినట్టుగా నా ఫీలింగ్ అనమాట. ఓకేనా, చూడండి చల్లగా ఉంది ఇప్పుడు క్లైమేట్ అయితే. ఇంకేం ఒక 2 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళిపోవాలి అంతే. మనమైతే లోపలికి వెళ్దాం. ఓకేనా గాయస్, అబ్బా కాళ్ళు మొత్తం పీకుతున్నాయి గాయస్. అస్సలు గుచ్చకపోయినాయి రాళ్ళు మొత్తం. ఏందిలే మా బాధ, బట్ ఆ బాధ అంతా మర్చిపోయాము రాజగోపురాన్ని ఒక్కసారిగా చూసిన వెంటనే. ఓకేనా, సో ముందర కనిపిస్తుంది కదా రాజగోపురము. మార్నింగ్ క్లిప్ లో మీరు చూసింటారు. అది వచ్చేసి మేము బస్ దిగి నడుచుకొని వచ్చిన క్లిప్ అది. ఇది వచ్చేసి గిరివలం ప్రదక్షిణాన్ని పూర్తి చేసి తర్వాత మీకు ఇప్పుడు ముందర కనిపిస్తుంది కదా రాజగోపురము. మనం అక్కడ వెళ్ళి మళ్ళీ కర్పూరం కానీ వెలిగిస్తే పూర్తి అయిపోయినట్టు. తర్వాత మనం అయితే దర్శనానికి వెళ్దాం. ఓకేనా, సో గైస్ మనదైతే ప్రదక్షిణము కంప్లీట్ అయిపోయింది, గిరి ప్రదక్షిణం.
ఇప్పుడైతే మనము రాజగోపురం సైడ్ వెళ్తున్నాము. అక్కడ మెయిన్ ఉంది కదా, అక్కడ మనం కర్పూరం మార్నింగ్ ఎక్కడ అంటించామో అక్కడ వచ్చి కర్పూరం అంటించి మన ప్రదక్షిణాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనము రాజగోపురం వైపు వెళ్తున్నాము. ఓకే, నెక్స్ట్ రైడ్ తీసుకొని అక్కడ క్యూ ఉంటుందా ఏమి, మరి జనాలు ఎంతమంది ఉన్నారు ఏమనేది మనకు తెలియదు, చూసుకోవాలి. మన నారాయణ అయితే ముందు వెళ్ళిపోతున్నాడు, మరి నారాయణ ఇన్ఫర్మేషన్ ఇస్తాడా లేదా అనేది తెలుసుకోవాలి యాక్చువల్గా. ఓకేనా? ఏంది నల్లగా ఉన్నాయి చిలుకలు? పువ్వులో కవ్వలో ఏంది ఇది మరి? సూపర్ షాట్. మనం అయితే ఇప్పుడు ఎంట్రన్స్ ఎంట్రీ అవుతున్నాం టెంపుల్ డెస్టినేషన్. చూడండి లోపలికి వెళ్తున్నాము. తర్వాత గైస్ ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోయాం మనం. ఓకే, సూపర్గా ఉంది కదా వ్యూ మాత్రం. ఎలా ఉంది? ఇప్పుడైతే మనము వే టు ఫ్రీ దర్శనం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. మరి ఇదేనా దారి ఏమని అర్థం కావట్లేదు మనకైతే. ఇదే దారి, ఇలా వెళ్ళి ఆ రౌండ్ వేసుకుని అలా వస్తున్నారు, అక్కడైతే జాయిన్ అవుతున్నారు. ఇది వచ్చేసి 50 రూపీస్ టోకన్ డికౌంట్. సో ఇది వచ్చేసి ఫ్రీ. భయపడుతుంది గాయస్ కోతులు, చిన్నవి కదా. మరి వాటర్ చూడండి గాయస్, కోనేరు, మంచి కోనేరు, చల్లగా ఉన్నాయి వాటర్. అక్కడ కాదు, ఇక్కడ వర్షం పడింది, ఇక్కడ చల్లగా ఉన్నాయని చెప్తున్నా. ఓకేనా? ఇది వచ్చేసి కోనేరు అనమాట. వాటర్ కమెంట్ చేయండి గాయస్, బాగుంటుంది. గాయస్ మనమైతే ఇప్పుడు క్యూ నుంచి ఎగ్జిట్ అయ్యాము. పెద్ద క్యూ, మరి ఈజీగా ఫ్రీగా ఉండింది. ఇప్పుడు మనము ఇంకొక గోపురం దగ్గరకు వచ్చాము. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ ఎంట్రీ అవ్వాలి లోపలికి. గైస్ ఇట్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ అంట, మనకు తెలియదుగా. మరి ఇదే ఫస్ట్ టైం గా అన్న చెప్పాలిగా, మనకి 7 times వచ్చాడు సీనియర్, మనకి చెప్పాలా? అవునా గైస్? క్యూ లేదంటే ఇదే ఫస్ట్ టైం అంట, అన్న కూడా చూస్తానేది. సో స్ట్రైట్ వెళ్ళాలి మనం. నేను అక్కడ అనుకున్నది ఎగ్జిట్ అంట, మర్చిపోయి ఎవరన్నా వెళ్ళేవారు. సరే నేను డిలీట్ చేస్తున్నది. ఓకే, ఇలా మనం వెళ్ళాలి. హాయ్ గాయ్స్, అప్పుడు స్టార్ట్ చేసాం క్యూ, ఇంకా క్యూలోనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు ఎంటర్ అయినాం లోపలికి, టెంపుల్ లోపలికి. ఇంకా లోపలికి వస్తే ఇంకా క్యూ ఉంది గాయ్స్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి చూడండి. వెళ్తూనే ఉన్నాం. బట్ మెయిన్ టెంపుల్ లోపలికి మాత్రం వెళ్ళట్లేదు. క్యూ ఓన్లీ క్యూ. కాళ్ళు లాగేస్తున్నాయి. టెంపుల్ లోపలికి వెళ్తున్నాను, ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తున్నాను. క్యూ మాత్రం వస్తూనే ఉంది కానీ టెంపుల్ మాత్రం రావట్లేదు. చూడండి ఎలా ఉంది క్యూ, చాలా పెద్ద. ఇంకా వెళ్తున్నాం. ఫుల్ రష్గా ఉంది, ఫుల్ రష్. నంగ్ తోడాలా సాగి ఎలా అయిపోయినట్టు చూడు, నల్లగా అయిపోయినాం గైస్. పొద్దున బాగా పూసుకొని వచ్చాను మొత్తానికి. పొద్దున్న మొత్తం అంతా పోయింది. మా బ్రాండ్ ఇమామి బ్రాండ్ వాడేసాము. ఏది ఫేస్ వాష్ చెప్పా మన తర్వాత ఎడైనా చేసి మన ఆర్పిటర్ ఫోన్లో చూసి పడతాడు. కూడా అదే చెప్తున్నారా అయ్యా, మన ప్రోడక్ట్ తీసుకొని వచ్చి మన మధ్యలో పెట్టొచ్చు. ఎవరైనా ఉండొచ్చు. ఎవరండి మీరు? హాయ్, నా పేరు శిరీష. ఎక్కడున్నారు మీరు? నేను అరుణాచలం కొండపైన. మీరు ఎలా ఇది కొండ. సరే, ఇది కొండ యాక్చువల్లీ. కొండ పొగలు గట్టికి వెళ్తారని చెప్తున్నారా? ఇంకా ఎంత దూరం ఉంది మేడం? చాలా దూరం ఉంది వెళ్ళడానికి. నిద్ర వస్తుందా? దేవుడి దగ్గరికి. నిద్ర వస్తుందా నీకు? అదనమాట. సో ఇప్పుడు శిరీష మేడం ని రాఘు రోడ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. సరే, శిరీష సో ఈమెనైతే ఇప్పుడు రాఘు రోడ్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. సో శిరీష గారు, మీరు ఎలా రాఘు రోడ్ ని అంతే ఆంధ్ర అందగాలుని ఎలా మీట్ అయ్యారు? సో ఎలా టీమ్ కి మ్యాచ్ అయ్యారు? బేసికలీ మార్నింగ్ అనుకోకుండా రూమ్ దొరకకపోవడం, చెప్పండి. నిజమే కదా. చెప్పండి. సో బేసికలీ రూమ్ దొరకలేదు. లక్కీగా మీరు అక్కడ ఉన్నారు. అండ్ యువర్ సో హెల్ప్ఫుల్. సో అలా పరిచయం అయింది. సూపర్గా ఉంది. మీ వల్ల గిరి ప్రదక్షిణ చేస్తానని అనుకోలేదు, బట్ సో చెప్పండి, మీరు మధ్యలో ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ ఆపేయాలని అనిపించిందా, లేదంటే అలాంటి సందర్భం మీకు కలిగిందా?
అనిపించిందా? ఎన్నిసార్లు అనిపించింది? ఒకసారి మరి పూర్తి చేశారా? చేసేసారా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఎలా ఉంది మీకు? కాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఉన్నాయి బట్ అంటే మా ఇమాం ఇది ఒలిరో స్ప్రే వాడండి. గైస్ రష్ అయితే చాలా ఉంది. నేనా నానా సండే మాత్రం రావద్దు. సండే మొత్తం రాకండి. సో ఈవిడి స్పెషల్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఈరోజు. సో దానివల్ల అయితే వాళ్ళు వద్దుంటున్నారు. లెఫ్ట్ లో చూడండి జనాలు మామూలుగా లేరు. ఇప్పుడు అయితే అక్కడ నుంచి వస్తున్నారు. అదే అనమాట. మీలాగా వాయిస్ రావాలి బ్లాగర్ మనం మామూలుగా ఉండదు. రండి వాయిస్ రండి, అందులో రండి, రావాలి ఇది సండే వద్దు. గైస్ ఇప్పుడు ఇలా స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ అలా తిరగాలి. చాలా ఉంది మనకి. గైస్ మొత్తం గేట్ ని బ్రేక్ చేసాము. అందరూ ఇంకా కొందరు ఉన్నారు, వెనక్కి రావాలి. మనం ఆ లైన్ లోనే ఉన్నాము. బట్ అయితే గేట్ బ్రేక్ చేసుకొని వచ్చేస్తున్నాం. అందరూ వెళ్ళిపోతున్నారు. మామూలుగా ఉండదు అంతటి. ఏం జరిగింది? గేట్లు ఎందుకు గించారు మీరు? ఎవరో నేను గించలా, ఎవరో గించాలి అట్లా అంటారా? సో గైస్ మనకైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వదులుతున్నారు. 50 రూపీస్ టోకన్. అందరూ ఖాళీ అయిపోయారంట. అందుకు మన ఫ్రీ దర్శనం వాళ్ళని 50 రూపీస్ టోకన్ వదిలేశారు. ఓకే ఇప్పుడు మళ్ళీ ఇలా వెళ్ళాలి. టేస్ట్ ఎలా అనిపిస్తుంది? సూపర్. ఆల్మోస్ట్ సత్యనారాయణ స్వామి ఏంటి ప్రసాదం ఎలా అయితే ఉంటుందో అన్నవరం అలానే ఉంది. ఇదేనా? ఎస్ స్వీట్. కరెక్ట్. ఐ మీన్ మరీ అంత స్వీట్ కాదు, అలాంటి మరీ అంత ఏంటి చెప్పగలేదు. కరెక్ట్ దీంట్లో ఉంది అండ్ ఇట్స్ సో యమ్మీ. సో గైస్ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. స్వీట్ అయితే చక్కెర పొంగల్ అద్భుతంగా ఉంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఓకేనా? సో నేను ఇంతవరకు ఎప్పుడూ అలాంటి టేస్ట్ అయితే తినలేదు. చక్కెర పొంగల్లో మాత్రము. పులియోగర నార్మల్, అంటే పులియోగర కూడా ఎక్సలెంట్ బాగుంది. బట్ అంతకంటే బెటర్ ఏంటంటే చక్కెర పొంగల్ అనమాట. ఓకే ఫస్ట్ ర్యాంక్ కొట్టింది. ఈ ఫస్ట్ ర్యాంక్ ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కదా, సో అలా అనమాట. బట్ నాకైతే చాలా నచ్చింది. అండ్ శిరీషకి అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. అసలు నేను ఫస్ట్ వద్దని చెప్పాను, నేను తేవద్దని చెప్పాను. బట్ నేను వీళ్ళు తెచ్చిన తర్వాత ఎందుకుండా ఉండలేకపోతున్నాను. సో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఆల్సో యూ ఎంజాయ్డ్ ద ట్రిప్. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసినా కూడా సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ టోటలీ ఎగ్జాస్ట్ అయిపోయింది. మా ఎనర్జీ మొత్తం మళ్ళీ బూస్టప్ అవుతూనే ఉంది అలా అనమాట. ఓకే గాయస్ సక్సెస్ఫుల్లీ దర్శనం అయిపోయింది. ప్రసాదాలు పర్చేస్ కూడా అయిపోయింది. సో మనం అయితే ఎక్కడైతే ఏ గోపురం నుంచి వచ్చామో అదే గోపురం నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. బ్యాక్ ఇక్కడ మనం క్యూలో వచ్చాం కదా. సో వెనక వినోద్ అన్న పిలుస్తున్నాడు. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. హాయ్ గాయ్స్, టైడ్ అయిపోయాము. భోజనం లేదు, ఏమీ లేదు. మార్నింగ్ నుంచా ఎప్పుడైనా? మార్నింగ్ ఇంకా లేదు, ఇప్పుడు గైస్ మార్నింగ్ నుంచి మనకి టిఫిన్, లంచ్, ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. పులియోగరే ఇప్పుడైతే తీసుకున్నాము. స్వీట్ పొంగల్ అద్భుతంగా అందుతుందని చెప్పాను కదా, అదే అనమాట ప్రసాదం అంటే. సో వే టు ఎగ్జిట్ వచ్చేసాము. ఇదొక గోపురం మనం ఉండేది. తర్వాత ఆపోజిట్ లో ఉండేది గోపురం అనమాట. ఇది ఎగ్జిట్. జనాలు మాత్రం మామూలుగా లేరు, కిటకిటలాడుతున్నారు. ఏంటి సండే అనేసా మరి ఏంటి పరిస్థితి? మీరే కమెంట్ చేయాలి. ఓకే అలాగని సీజను కాదు, పౌర్ణమి కాదు, అమావాస్య కూడా కాదు. మరి ఎందుకు ఇంతమంది జనాలు అని మీరే చెప్పాలి. చూడండి టోటల్ ఫుల్ జనాలు. సో గైస్ మన ప్రసాదాలు అయితే చూసారా? సో మన నలుగురిది ఇది ప్రసాదాలు, నా ఒక్కందే కాదు. ఓకే సో అందరూ పంచుకోవాలి ఇప్పుడు వెళ్ళిన తర్వాత. సో గైస్ ఎట్టకేలకు మనం అయితే ఎగ్జిట్ అవుతున్నాం. సో ఇదే ఎగ్జిట్ గోపురము. సో ప్రతి ఒక్క గోపురం అయితే మామూలుగా లేదు. ఒక్కొక్కటి ఎంత లేదన్నా 100 అడుగుల వెడల్పు, 150 అడుగుల ఎత్తున్నాయి. గాయ్స్ మీకు చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. లాస్ట్ టైం చెప్పాము ఎక్కడ మంత్రాలయంలో చెప్పాం సర్ప్రైజ్ ఉంటుంది మీకు, మంచి దగ్గర కొడుకున్నాము. ఫైనల్ ఈరోజు కొడుకుని వచ్చాం, కంప్లీట్ అయిపోయింది. వెయిట్ చేయండి నెక్స్ట్ డే దాకా. ఒక సర్ప్రైజ్ మీకు చెప్పాము, ఇంకొక సర్ప్రైజ్ ఐ మీన్ అన్ఎక్స్పెక్టెడ్ గా మన ఛానల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సర్ప్రైజ్ పేరు వచ్చేసి శిరీష అనేసి. ఓకేనా? సో ఈమె మనకంటే సీనియర్ ట్రావెలింగ్ లో. సో మన ఇండియాలో మాక్సిమం తిరిగేశారు. మనాలి, ఢిల్లీ, జైపూర్, ఏది వదలలేదు ఆమె అయితే. మాకు సీనియర్. బట్ ఆమె అయితే ఏ ఛానల్లో ఏది లేదు. జస్ట్ హ్యాపీగా వెళ్ళి ట్రావెల్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేస్తారు అనమాట. సో అలాగా. బట్ ఏంటంటే ఛానల్ ఓపెన్ చేసినట్టు చాలా బాగుండేది, రీచ్ వచ్చింది. ఇట్స్ ఓకే, మనతో జాయిన్ అయ్యారు కాబట్టి ఛానల్ అయితే ఏర్పాటు చేద్దాం, రెడీ చేద్దాం. చూద్దాం కాదు, చేయాలి.
సో గాయస్ మనమైతే దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము, ఎగ్జిట్ కూడా అయిపోయాము గోపురం నుంచి. సో ఫుల్ డిహైడ్రేట్ అయిపోయింటేమా, సో దానివల్ల ఏం చేసామంటే గోలీ సోడా వేసాము, స్వీట్ అండ్ సాల్ట్. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొత్తం షాపింగ్ స్ట్రీట్ ఇది. సో మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు. సో దాంట్లో అయితే మీకు ఎటువంటి మొహమాటం ఉండకూడదు షాపింగ్ విషయంలో. ఓకే, సో మంచి మంచివన్నీ ఉన్నాయి, దేవుడి చిత్రపటాలు అండ్ కార్లో పెట్టుకోవాల్సినవి ప్రతి ఒక్కటి ఉన్నది. సో మీకు ఎవరికి ఏది నచ్చింది అది వాళ్ళు మీరు తీసుకోండి హ్యాపీగా. ఓకే, అంటే బాగుంటుంది గాయస్, చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న మెటీరియల్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. విభూది ఉంది, ప్యూర్ విభూది దొరుకుతుంది. ఆదివాసీ ఆయుర్వేదిక్ అంటే రూట్స్ ఉంటుంది కదా, దాంట్లో ఆయిల్ పోసుకొని వాడుకోవచ్చు. రుద్రోలు ఉన్నాయి గాయస్, ఇంకేంటి కావాలి. రుద్రాక్షలు అయితే ఒరిజినల్ దొరుకుతున్నాయి ఇక్కడ, నేనే చూశాను. విత్ చెట్టు తీసుకొని వచ్చి రుద్రాక్షలు అనేది అమ్ముతున్నారు. ఓకే, ఆన్ ది స్పాట్. సో మంచి ఉన్నాయి గాయస్, చూడండి ఎలా ఉన్నాయి, కమెంట్ చేయండి. ఓకే, సో ఇలాంటివన్నీ పూజ రూమ్లో కార్లలో పెట్టుకోవచ్చు కదా. ఇది జిరాఫీ గాయస్. మీ చిన్న పిల్లలు ఎవరన్నా పిలుచుకోవచ్చారంటే పక్కాగా తీసి ఇచ్చేంత వరకు వదలరు మీ పిల్లలు, మరి చూసుకోండి జాగ్రత్త. ఇక్కడ చూడండి మొత్తం రుబ్బురోళ్ళు, ఇదేదో మెడిసిన్ దా ఏమో తెలియదు, సబ్బు పెట్టా ఇది. మరి దేవుళ్ళు మామూలుగా లేదు గాయస్, మెటీరియల్ కలెక్షన్ అయితే. ఏంటది? విభూతి పండ్లు తెలీదు మరి, విభూతి సార్ అది బండారు. చూడలేదంట వాళ్ళకి. ఇది చూడండి ఎలా ఉంది. ఏముంది గాయస్ దీంట్లో, పచ్చగా ఉంది గాయస్. బాల్స్ ఏదో వేసేస్తున్నారు. ఓకే, మనకెందుకు, అది లేడీస్ కదా బ్యాగ్, బట్ క్యూట్ గా ఉండింది చూడడానికి. సో మనం ఎత్తుకొని అలా చూసామన్నమాట. ఏమంటారు? సో ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేస్తే మొత్తము లేడీస్ సంబంధించిన బ్యాగ్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ పటాలు, దేవుడి పటాలు. ఓకే, ఇదే స్ట్రీట్ లోనే బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్స్ తో మనకి పని లేదు, ఎక్కడ చూసినా మనకి బ్యాంక్స్ ఉంటాయి. ఓకే, మన నారాయణ అయితే ఫుల్ అలసిపోయాడు, ఫుడ్ అడుగుతున్నాడు. మరి చేతిలో ప్రసాదాలు పెట్టుకున్నాడు, ఇమ్మంటే ఇవ్వట్లేదు. వెరీ గుడ్. ఇంకొకసారి నారాయణ్ మళ్ళీ చెప్పు. క్లారిటీగా చెప్పేశాడు గాయస్, మీరు లిటరల్లీ నమ్మరు. ఆ అబ్బాయి అక్కడ ఏమంటారు, మోక్షస్థానమా ఏమంటారు, తెలిసి ఏమంటారు అది, మోక్షస్థానమా కాదు, 2000 years later. గైస్ మోక్ష ద్వారం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఒకటే వాయించుడు గైస్ ఈ అబ్బాయి నారాయణ అయితే. మోక్షం వచ్చింది అబ్బాయి కానీ చెప్పుకుంటానే ఉన్నాడు. ఎక్కడ వచ్చిందిరా నాయన నీకు మోక్షము అంటే, ఇదే వాడిది లాస్ట్ అంటాడు దూరి వచ్చేసిన తర్వాత. వాడైతే మైండ్ ఫిక్స్ అయిపోయాడు అబ్బాయి లిటరలీ. నారాయణ అయితే వెరీ గుడ్ బాయ్ అతనైతే. నారాయణ ఏమిది, మోక్ష ద్వారం దాటేవా? మోక్ష ద్వారం దాటేసావు. సో ఇది సో లాస్ట్. ఓ ఇక్కడే చూపిస్తున్నాడు. అలా చెప్పుకోకరా బాబు మాటికి. సో అబ్బాయికి తెలుగు రాదు కదా, ప్యూర్ కన్నడ. హుబ్లీ అంటే నార్త్ కర్ణాటక అబ్బాయి. సో అంతగా తెలియదు కదా, సో అలా చెప్పుకుంటూ ఉంటాడు, తెలియదు కాబట్టి మనం చెప్తాం. ఓకేనా గాయస్, మా వాళ్ళు ఒక్కొక్కరు నడిచే స్టైల్ చూడండి, పడిపోతున్నారు కిందకి. ఇది మోసం, స్టిఫ్ అయిపోకూడదు. అప్పుడు ఎలా నడుస్తున్నారు అలానే నడవాలి. చూడండి గాయస్, కెమెరా ఆన్ చేసే లోపు సోల్జర్ లాగా వస్తున్నారు. కెమెరాకు ముందు అయితే ఒక్కొక్కరు కుంటుకుంటూ వస్తున్నారు. నా వల్ల కాదు. చూడండి ఆస్కార్ లెవెల్ మా వాళ్ళు అయితే. చూడండి ఆప్ చేశారు, చూసారా గాయస్, ఆస్కార్ లెవెల్ యాక్షన్. ఇప్పుడు నిదానంగా వెళ్తున్నారు చూసారా, ముందుకి వెనక్కి ఊగుతూ. ఇప్పుడు నారాయణ్ నమస్తే సార్.